అండి వెల్కమ్ బ్యాక్ టు ద ఇన్వెస్టెక్ తెలుగు ఛానల్. 858.70 crore ఇష్యూ సైజ్ తో క్వాలిటీ పవర్ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ ఐపీఓ స్టాక్ మార్కెట్ ని హిట్ చేయడానికి వస్తుంది. ఆల్రెడీ రెడ్ లైట్ లో ఉన్నటువంటి స్టాక్ మార్కెట్ ఈ హై వోల్టేజ్ ద్వారా గ్రీన్ లైట్ లోకి మారనుందా? ఇన్వెస్టర్స్ కి ఇది గోల్డెన్ ఆపర్చునిటీ లేకపోతే రిస్కీ ఆపర్చునిటీయా? ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, మీకే ఒక క్లారిఫికేషన్ అనేది వస్తుంది. వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ గా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ వచ్చేసి ఇండస్ట్రీ ఓవర్ వ్యూ చూసుకున్నట్లయితే పవర్ సెక్టర్ అనేది ఇండియాలో ఎప్పుడు గ్రోత్ ని చూపించేటువంటి ఇండస్ట్రీ. రెన్యూవబుల్ ఎనర్జీ గ్రో అవుతుండటంతో హై వోల్టేజ్ ట్రాన్స్మిషన్ సిస్టమ్స్ కి డిమాండ్ పెరగబోతుంది. దట్టు ఆటోమేషన్, ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్, అలాగే స్మార్ట్ గ్రిడ్ వంటి టెక్నాలజీస్ గ్రో అవుతుండటంతో ఫ్యూచర్ లో ఈ ఇండస్ట్రీకి మంచి డిమాండ్ పెరిగే ఛాన్స్ ఉంది. అలాగే కంపెనీ డీటెయిల్స్ కింద చూసుకున్నట్లయితే ఈ కంపెనీ వచ్చేసి 2001 లో ఎస్టాబ్లిష్ అయింది. ఇప్పుడు ఇండియాలోనే వెల్ నోన్ కంపెనీస్ లిస్ట్ లో ఉంది. ఈ కంపెనీ యొక్క మ్యానుఫాక్చరింగ్ ఫెసిలిటీస్ వచ్చేసి మహారాష్ట్ర మరియు కేరళలో ఉన్నాయి. ఈ కంపెనీ వచ్చేసి హై వోల్టేజ్ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ ని మ్యానుఫాక్చర్ చేస్తుంది. అంతేకాకుండా పవర్ ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్, జనరేషన్ అండ్ ఆటోమేషన్ సెక్టర్స్ లో సర్వీసెస్ ని ప్రొవైడ్ చేస్తుంది. ఈ కంపెనీ యొక్క స్పెషాలిటీ కింద చూసుకున్నట్లయితే హై వోల్టేజ్ డైరెక్ట్ కరెంట్, ఫ్లెక్సిబుల్ ఏసీ ట్రాన్స్మిషన్ ఎక్విప్మెంట్స్ స్పెషలైజ్డ్ అనమాట. ఈ ఎక్విప్మెంట్స్ కి గ్లోబల్ లెవెల్ లో కూడా డిమాండ్ ఉంది. అందుకే గ్లోబల్ వైడ్ గా వీళ్ళకి 200+ కస్టమర్స్ ఉన్నారు. అలాగే వీళ్ళ యొక్క ప్రొడక్ట్స్ గురించి కింద చూసుకున్నట్లయితే పవర్ ప్రొడక్ట్స్ సంబంధించి రియాక్టర్స్, లైన్ ట్రాప్స్, ట్రాన్స్ఫార్మర్స్, అలాగే ఇన్స్ట్రుమెంటల్ ట్రాన్స్ఫార్మర్స్, ఐన్ ట్యూన్స్, మెటల్ ఎన్క్లోజ్డ్ కెపాసిటర్ బ్యాంక్, అలాగే కాంపోజిట్స్ వంటి ప్రొడక్ట్స్ వీళ్ళ దగ్గర ఉన్నాయి. అలాగే పవర్ క్వాలిటీ సిస్టమ్స్ కి సంబంధించి స్టాటిక్ వేఆర్ కంపన్సేటర్, స్టాటిక్ సింక్రోనస్ కంపన్సేటర్, అలాగే కెపాసిటర్ బ్యాంక్, హార్మోనిక్ ఫిల్టర్స్, షంట్ రియాక్టర్స్ వంటి ప్రొడక్ట్స్ వీళ్ళ దగ్గర ఉన్నాయి. ఈ ప్రొడక్ట్స్ ని వచ్చేసి మెయిన్ గా పవర్ ప్లాంట్స్ లలో, సబ్ స్టేషన్స్ లో, అలాగే ఇండస్ట్రీస్ లలో, అలాగే రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాసెస్ లలో యూజ్ చేస్తారు. అలాగే ఐపో డీటెయిల్స్ ఇంకా చూసుకున్నట్లయితే ఐపో ఓపెనింగ్ డేట్ వచ్చేసి February 14, 2025 ఓపెన్ అవుతుంది. క్లోజింగ్ డేట్ వచ్చేసి February 18, 2025 క్లోజ్ అవుతుంది. ఫేస్ వాల్యూ మనకు 10 రూపీస్ పర్ షేర్ తో వస్తుంది. ప్రైస్ బైండ్ ఇంకా చూసుకున్నట్లయితే 401 రూపీస్ నుంచి 425 రూపీస్ పర్ షేర్ ఉందన్నమాట. లాట్ సైజ్ ఇంకా చూసుకున్నట్లయితే 26 షేర్స్. మినిమం ఇన్వెస్ట్మెంట్ కింద చూసుకున్నట్లయితే 10,426 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి వస్తుంది. లిస్టింగ్ వచ్చేసి BSE NSE లో లిస్ట్ అవబోతుంది. అలాగే కంపెనీ యొక్క ఫైనాన్షియల్ డీటెయిల్స్ కింద చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ టేబుల్లో చూడవచ్చు. ఫస్ట్ వచ్చేసి రెవెన్యూ ఇంకా చూసుకున్నట్లయితే కంపెనీ యొక్క రెవెన్యూ వచ్చేసి కన్సిస్టెంట్ గానే ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. ప్రాఫిట్ ఇంకా చూసుకున్నట్లయితే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ కూడా స్టెబిలిటీ చూపిస్తుంది. అలాగే అసెట్స్ ఇంకా చూసుకున్నట్లయితే కంపెనీ యొక్క అసెట్స్ కూడా కన్సిస్టెంట్ గానే గ్రో అవుతున్నాయి. FY 2022 లో 252.86 crores నుంచి FY 2024 లో 399.60 crores వరకు ఇంక్రీజ్ అయిందనమాట. అలాగే బారోయింగ్స్ ఇంకా చూసుకున్నట్లయితే బారోయింగ్స్ మాత్రం కొంచెం ఫ్లక్చువేట్ అవుతున్నాయి. FY 2022 లో 11.52 crores నుంచి FY 2023 లో తగ్గాయి. కానీ రీసెంట్ డిక్లైన్ ఇంకా చూసుకున్నట్లయితే డెప్ట్ మేనేజ్మెంట్ బాగానే హ్యాండిల్ చేస్తున్నారని చెప్పవచ్చు. ఐపో ద్వారా వచ్చిన ఫండ్స్ ని వీళ్ళు ఎలా యూటిలైజ్ చేస్తారని చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసి మెహ్రూ ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని పర్చేస్ చేయడం కోసం ఈ ఫండ్స్ ని యూటిలైజ్ చేస్తామంటున్నారు. అలాగే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ రిక్వైర్మెంట్స్ కోసం ఈ ఫండ్స్ ని యూటిలైజ్ చేస్తామంటున్నారు. న్యూ ప్లాంట్ కొనడం కోసం, అలాగే మిషనరీని బై చేయడం కోసం ఈ ఫండ్స్ ని యూటిలైజ్ చేస్తామంటున్నారు. అలాగే జనరల్ కార్పొరేట్ పర్పస్ కోసం ఈ ఫండ్స్ ని యూటిలైజ్ చేస్తామని చెప్తున్నారు. అలాగే రిస్క్ ఫ్యాక్టర్స్ ఇంకా చూసుకున్నట్లయితే వీళ్ళ యొక్క మోస్ట్ ఆఫ్ ద రెవెన్యూ వచ్చేసి ఎక్స్పోర్ట్ ద్వారానే వస్తుంది. గ్లోబల్ మార్కెట్ లో ఫ్లక్చుయేషన్స్ వస్తే కనుక కంపెనీ యొక్క రెవెన్యూ పైన ప్రభావం చూపుతుంది. అలాగే కాపర్ అండ్ అల్యూమినియం ప్రైజెస్ లో ఫ్లక్చుయేషన్స్ వస్తే కంపెనీ యొక్క ప్రాఫిట్ పైన ప్రభావం చూపుతుంది. అలాగే రివార్డ్స్ గురించి ఇంకా చూసుకున్నట్లయితే ఈ కంపెనీకి 100+ కంట్రీస్ లో బిజినెస్ ఎక్స్పాన్షన్ ఉంది. అలాగే పవర్ సెక్టర్ అనేది చాలా స్ట్రాంగ్ డిమాండ్ ఉన్న సెక్టర్. అలాగే ఈ కంపెనీకి గుడ్ ట్రాక్ రికార్డ్స్ కూడా ఉన్నాయి. ఈ కంపెనీ వచ్చేసి స్ట్రాంగ్ ఫైనాన్షియల్ అండ్ మార్కెట్ ప్రెజెన్స్ కలిగి ఉన్నటువంటి కంపెనీ. సో ఫైనల్ కంక్లూజన్ వచ్చేసి షార్ట్ టర్మ్ లిస్టింగ్ గెయిన్స్ కోసం ఇంకా చూసుకున్నట్లయితే GMP అనేది పాజిటివ్ గానే ఉంది. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం అయితే ఇంకా కంపెనీ యొక్క ఫైనాన్షియల్ అలాగే ఇండస్ట్రీ కాంపిటీషన్ ని అనలైజ్ చేయాల్సి ఉంటుంది. సో ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు మీ ఓన్ రీసెర్చ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ కి అవుతుందంటే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.